వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. అనకాపల్లి జిల్లాలోని శంకరం పంచాయతీలో తాడు వరుస గెడ్డలోని అదేవిధంగా కొత్త వరుస గెడ్డ, మామిడిపాలెం గెడ్డలు ఏదైతే ఉన్నాయో ఆ గెడ్డల మీద బ్రిడ్జీలు కట్టి ఇక్కడ ఉన్నటువంటి 7 గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ 7 గ్రామాలు గిరిజనులు తాడు వరుస గెడ్డలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీకు దండం అని చెప్పేసి గెడ్డలో దిగి జలదీక్ష అటువంటిది ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్లకు సంబంధించినటువంటి వెంటనే సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది ప్రధానంగా చూస్తే గత ఎన్నికల ముందు 9.20 కోట్ల రూపాయలతోనే ఈ రోడ్లన్నీ ఏఐఐపి సమస్యలటువంటి నిధులతోనే రోడ్లంటువంటి మంజూరు చేసి పనులు ప్రారంభించినటువంటి పనులు ఈ రోజుకి పూర్తి అవ్వలేదు. ఆ పనులు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసి మళ్ళీ నాబార్డు ఎన్ఆర్జీఎస్ నిధుల కింద రోడ్లన్నీ మేము పెట్టామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి, గిరిజనులకి ఆరాధ్య దైవంగా ఈరోజు చెప్పుకునేటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే ఈ గిరిజన గ్రామాలని నాబార్డు నిధుల కింద, ఎన్ఆర్ఈజీ నిధుల కింద మీ చేతుల్లో ఉంది. కాబట్టి 11 కోట్ల రూపాయలంటే పెద్ద సమస్య కాదు. కాబట్టి 11 కోట్ల రూపాయలతో రిజిస్ట్రేషన్ వేసామని చెప్పి చెప్తా ఉన్నారు. వెంటనే ఈ రోడ్లకి నిధులంటువంటి మంజూరు చేసి వెంటనే ఈ రోడ్లంటువంటి పూర్తి చేసి అక్కడ మామిడిపాలెం, ఇక్కడ ఉన్నటువంటి కొత్త వలస, ఇక్కడ ఉన్నటువంటి తాడి వలస గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాల గెడ్డలు ఏదైతే ఉన్నాయో గెడ్డలు పూర్తి చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకనంటే గతంలో కొత్త వలస గెడ్డలోని ఒక ఆయన గెడ్డ దాటిపోయి 108 రాలేక గెడ్డ అవతలని మా ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి చనిపోయినటువంటి సందర్భం ఉంది. ఇదే గెడ్డలో గర్భిణీ స్త్రీ ఇక్కడ డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ 108 కానీ 104 కానీ ఇక్కడ రేషన్ సరుకులు తెచ్చుకునే దానికి ముసలోళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఈరోజు వైద్య సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ పూర్తిగా వెనకబడిపోయింది. ఉన్నటువంటి కాలినడక కూడా పూర్తిగా వర్షాలకి కొట్టుకుపోయింది. కాబట్టి మీరు వెంటనే పట్టించుకొని ఈ గ్రామాలని రోడ్డు సౌకర్యం కల్పించకపోతే రానున్న రోజుల్లోని గిరిజనులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన అటువంటి కొనసాగుతాయి. కాబట్టి మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రజలు ఓట్లేశారు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని, దీన్ని అర్థం చేసుకొని వెంటనే ఈ గ్రామాలకి రోడ్ల సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోడ్డు సౌకర్యం కల్పించాలి, వచ్చే విధంగా రోడ్డు సౌకర్యం కల్పించాలి, రోడ్డు సౌకర్యం కల్పించాలి, సమస్యల వెంటనే పరిష్కారం చెయ్యాలి, గ్రామాల సమస్యల వెంటనే పరిష్కారం చెయ్యాలి. కళ్యాణ్ గారు మీకు దండం, రోడ్ల సౌకర్యం కల్పించాలి. కళ్యాణ్ గారు మీకు దండం, రోడ్ల సౌకర్యం కల్పించాలి. గ్రామాల రోడ్లు వెంటనే పూర్తి చెయ్యాలి. గ్రామాల రోడ్లు వెంటనే పూర్తి చెయ్యాలి. గ్రామాల రోడ్లు వెంటనే పూర్తి చెయ్యాలి. కొత్త వలస, మామిడిపాలెం గ్రామాలకు రోడ్లు వెంటనే పూర్తి చెయ్యాలి. గ్రామాల అసంపూర్తిగా గ్రామాల రోడ్లు వెయ్యాలి. 104, 108 తెచ్చుకునేదాన్ని సౌకర్యం కల్పించాలి. శంకరం పంచాయతీ గొప్పూరు గ్రామం నుంచి సన్యాసములు మాట్లాడుతున్నాను. ఈ యొక్క సమస్య ఎప్పుడు మాకు గడ్డ నుంచి, రోడ్ల నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. కానీ ఏ ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు కనీసం గడ్డ అవతల 7 గ్రామాలు ఉన్నాయని మన మాడుల నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే కాదు, ఏ అధికారి కాదు ఇప్పటి వరకు వర్షాలు పడుతున్నాయని తెలిసి కూడా కనీసం చూడటానికి కూడా రాలేదంటే మేము ఎంత దీన స్థితిలో ఉన్నామో ప్రజలకి అర్థమైనా సరే గవర్నమెంట్కి అర్థమవుతుందో లేదో తెలియదు. కాకపోతే మా పరిస్థితి ఈరోజు జలదీక్ష పెట్టాము. కానీ ఇంతకుముందు కూడా పాదయాత్ర మాడుగుల వరకు, ఎండి ఆఫీస్ వరకు నడిచెళ్ళాం. ఎన్నో ధర్నాలు, మా బతుకంతా జీవితాంతం ధర్నాలు చేస్తూ గవర్నమెంట్కి చెప్పుకుంటూ ఉండడమేనా, లేదంటే ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు వెంటనే 7 గ్రామాలకి బ్రిడ్జిలు నిర్మించాలి, నెక్స్ట్ రోడ్లు కూడా 7 గ్రామాలకు వెయ్యాలని, ఈ 2 గెట్లపై బ్రిడ్జిలు వేయాలని 7 గ్రామ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అయినా సరే ఏ అధికారి ఇప్పటి వరకు చూడలేదు. ఇక్కడి నుంచి అయినా పవన్ కళ్యాణ్ గారు స్పందించి మా 7 గ్రామాలకి న్యాయం చేయాలని మా గ్రామ ప్రజలందరూ 7 గ్రామాల నుంచి వచ్చిన అందరూ ఆశిస్తూ డిమాండ్ చేస్తున్నారు. వచ్చే విధంగా రోడ్లు వెయ్యాలి. వచ్చే విధంగా రోడ్లు వెయ్యాలి. వచ్చే విధంగా రోడ్లు వెయ్యాలి.
జిల్లా భీమాడుగుల మండలం శంకరం పంచాయతీలో ఉన్నటువంటి ఏ అయితే 7 గిరిజన గ్రామాలు ఉన్నాయో అక్కడ కొత్త వలస, వెలగలపాడు, ఒప్పూరు, తాడివలస, రాజంపేట, రాయిపాలెం, మామిడిపాలెం సంబంధించి 7 గిరిజన గ్రామాలకి రోడ్డు సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, అలాగే ఇక్కడ ఏదైతే 3 గంటలు అక్కడ కొత్త వలస, తాడివలస, మామిడిపాలెంలో 3 బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని చెప్పేసి 3 బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ 7 గ్రామాల గిరిజనులందరూ వచ్చి జలదీక్ష అనేది ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాకు రోడ్డు సౌకర్యాలు కల్పించండి, మీకు ఒక దండం, ఇక్కడ గట్టలో గిరిజన నిర్మాణం చేయండి అని చెప్పేసి ఈరోజు గిరిజనులంతా 2 చేతులు ఎత్తి ఇక్కడ గట్టలో జలదీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఎప్పటికైనా సరే అధికారులు అలాగే ఏదైతే రోడ్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో స్పందించి వెంటనే 7 గిరిజన గ్రామాలకి రోడ్డు సదుపాయాలు కల్పించి ఇక్కడ రేషన్ తీసుకోవాలన్నా కృష్ణపాలెం వెళ్ళి తలపై మోసుకుని వచ్చే పరిస్థితి, గడ్డల్లో పడి మోసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఎవరికైనా బాగులేకపోయినా అంబులెన్స్ కూడా యువతలకి రాలేదు. ఇటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. కాబట్టి వెంటనే సంబంధిత పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్లకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకి వెంటనే పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ గడ్డల్లో బ్రిడ్జిలు, రోడ్లు ఈ 7 గ్రామాలకి నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ జలదీక్ష చేస్తూ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. గడ్డల్లో బ్రిడ్జిలు వెయ్యాలి, వెంటనే 3 గడ్డల్లో బ్రిడ్జిలు వెయ్యాలి, బ్రిడ్జి నిర్మాణం చేయాలి, గిరిజనుల కష్టాలను ఆదుకోవాలి, వెంటనే రోడ్లు వేసి గిరిజనుల కష్టాలు ఆదుకోవాలి, వెంటనే రోడ్లు వేసి గిరిజనుల కష్టాలు ఆదుకోవాలి. శంకర పంచాయతీలో 7 గిరిజన గ్రామాలకు రోడ్లు వెయ్యాలి, శంకర పంచాయతీలో 7 గిరిజన గ్రామాలకు రోడ్లు వెయ్యాలి, శంకర పంచాయతీలో 7 గిరిజన గ్రామాలకు రోడ్లు వెయ్యాలి. భీమాడుగుల మండలం శంకరం పంచాయతీలో సంబంధించిన 7 గ్రామాలు ఉన్నాయి గడ్డవతల. అవి కొత్త వలస, వెలగలపాడు, గొప్పూరు, తాడువలస, రాయిపాలెం, రాజంపేట, మామిడిపాలెం గ్రామాలకు ఎటువంటి రోడ్డు సౌకర్యాలు అనేవి లేవు. మరియు ఏదైతే మనం ఉరగడ్డ అనేటిది చాలా ఉధృతలు పెరిగి దరిదాపులు ఆగస్టు నెల నుంచి ఈ నెల వరకు, అంటే 8వ నెల నుంచి 10వ నెల వరకు ఎటువంటి రాకపోకలు అనేవి నిలిచిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు గురి కావడం జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి అలాగే మన ఉప ముఖ్యమంత్రి వారిలో స్పందించి వెంటనే రోడ్డు కానీ బ్రిడ్జిలు కానీ నిర్మించి ఈ 7 గ్రామాల ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు జలదీక్ష అనేది చేయడం జరిగింది. మా ప్రాణాలు ఎక్కడ పెట్టుకోవాలో ఎక్కడ ఉండాలో అని కూడా అర్థం కాని పరిస్థితుల్లో జనాలందరూ ఉన్నారు. వీళ్ళందరూ ప్రజలందరినీ ఉద్దేశించి వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ని కోరుతా ఉన్నాం. అధికారులు స్పందించి వెంటనే ఈ పరిష్కారం అనేది ఏటనేది పరిష్కార మార్గాలని చూపించాలని చెప్పేసి ఈరోజు ఈ దీక్ష చేయడం అనేది జరిగింది. పంచాయతీలో 7 గిరిజన గ్రామాలకు రోడ్డు కల్పించాలి.